మీ పేరు? పేరు విష్ణు అండి. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ అండి, పోరంకి. ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు? బాగుందండి. గత ఏడాది చూస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రతి లైన్ లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. సో పైన అధికారులు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. అంటే గతానికి ఇప్పటికి మీరు తేడా ఏమైనా గమనించారా? ఇదివరకు అంటే ఒక పద్ధతి ఏం ఉండేది కాదు. సో ఎవరు వాళ్ళు వచ్చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడంతా అంటే ఒక సిస్టమేటిక్ గా ఉంది. సో ఒక లైన్ మూవ్మెంట్ కానీ ఏదైనా కానీ అన్ని దగ్గర ఉండడానికి చాలా టేక్ కేరింగ్ బాగుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఇదివరకు కూడా అంత మెయింటెనెన్స్ ఉండేది కాదు, ఏదో పైపైన ఉండేది. ఇప్పుడు మాత్రం అన్న లైటింగ్స్ కానీ ఇవి కానీ అలంకరణలు కానీ అన్ని బాగున్నాయి. అంటే పవిత్రమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ మీ మనసుకి ఎలా బాధ కల్పించింది? అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. సో వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ఏది అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా అనవసరంగా మనం రాంగ్ డెసిషన్ ఇవ్వకూడదు. సో వన్స్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దాని గురించి బాధపడాలి. అమ్మా మీ పేరు? మంజు వాణి. ఎక్కడి నుండి వచ్చారు? చెన్నై నుండి వచ్చారు. ఎలా ఉన్నాయి అమ్మా ఇక్కడ ఏర్పాట్లు అనేది? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, ఒక్కరోజు చూసి వెళ్తాను దర్శనం. సో ఎప్పుడు వచ్చేదానికంటే ఈసారి చాలా బాగుంది ఏర్పాటు. నీటి వసతి కానీ అది వచ్చే వాళ్ళకి బాగా ఇస్తున్నారు. అంటే గతంలోకి ఇప్పటికి ఏంటి అమ్మ తేడా మీరేమైనా గమనించారా? ఎప్పుడు వచ్చి ఇట్లా వాటర్ సప్లై కొంచెం తక్కువ, ఇప్పుడు చాలా వాటర్ సప్లై ఉంది. అది ఒకటి నాకు బాగా నచ్చింది. మీ పేరు? సూర్యారావు. ఎక్కడి నుండి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నుండి వచ్చారా? ఎలా ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఏర్పాట్లు ఎలా చేసింది నవరాత్రులకి? అన్ని ఏర్పాట్లు ఎక్సలెంట్ చేసింది. అన్ని ఏర్పాట్లు ఎక్సలెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. గత ప్రభుత్వంలో వచ్చారా మీరు? గత ప్రభుత్వం కూడా వచ్చాం. మరి అప్పటికి ఇప్పటికి తేడా మీకు ఏమైనా అనిపించింది? చాలా తేడా ఉంది. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. పవిత్రమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ మీ మనసుకి ఎలా బాధ కలిగించింది? బాధాకరంగానే ఉంది కానీ క్లారిటీ రాలా. బాధాకరంగానే ఉంది, క్లారిటీ రాలేదు ఇంకా. అమ్మ మీ పేరు? నా పేరు సింధుజ అండి. ఎక్కడి నుండి వచ్చారు? తిరుపతి నుంచి. తిరుపతి నుండి వచ్చారా? మరి ఇప్పుడు దేవీ నవరాత్రులకి ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? చాలా బాగా చేస్తుందండి. అన్ని చోట్ల మజ్జిగ, వాటర్ బాటిల్స్ అన్ని అడ్మినిస్ట్రేషన్ కూడా అంటే సిస్టమేటిక్ గా బాగా చేశారు. చాలా బాగా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చారా మీరు? లాస్ట్ టైం ఈ అమ్మాయి వచ్చింది. లాస్ట్ టైం అంత లేదు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా గమనించారా మీరు? అంటే అప్పుడు ఎక్కువ విఐపీస్ కి ఎక్కువ పేరట్ ఉంది, ఇప్పుడు అంతా లేదు. అందరికి సమానంగా పంపిస్తున్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? వాటి గురించి ఇంకా మేమేం ఆలోచించలేదు, మనకు తెలియదు. అవినీతి జరిగింది అంటున్నారు. అవినీతి అయితే జరిగింది, అందరికి తెలిసిన విషయమే అది. మీ పేరు? సునీత. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? మేము కంకిపాడు నుండి వచ్చారా? ప్రతిసారి వస్తారా మీరు? వస్తామండి. అంటే దేవి నవరాత్రులు మొదలయ్యాయి కదా, ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? చాలా బాగున్నాయండి. చాలా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నాయి. ఫుడ్ కానీ ప్రసాదం కానీ క్యూ లైన్ లో తోసుకోవటం ఏమి లేకుండా చాలా. లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? అది రియల్ గానే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేసి తిరుపతి కాలినడకన వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.